ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తెలంగాణలో ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అహిం పేరిట ఉగ్ర కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ వేసినట్లుగా తేలింది. విజయనగరంలో అరెస్టైన సిరాజ్ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన ఎన్ఐఏ ఈ కేసును తమకు అప్పగించాలంటూ ఏపీ పోలీసులకు లేఖ రాసింది. ఇటీవల అరెస్ట్ చేసిన సిరాజ్, సమీర్ కలిసి 20 మందితో సోషల్ మీడియాలో గ్రూప్ ఏర్పాటు చేసినట్లుగా తేలింది. ఈ గ్రూప్లో వరంగల్లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన ఫరాహన్ మొయినుద్దీన్ సభ్యుడిగా ఉన్నట్టుగా తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మరో 2 పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఆ 2ని కూడా ఎన్ఐఏ బృందం వేరువేరుగా విచారించింది. వీరంతా సౌదీలో ఉన్న అబూ ముసబ్తో కాంటాక్ట్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే వరంగల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పేలుళ్లకు కుట్ర చేస్తున్న నేపథ్యంలో వరంగల్కు చెందిన ఓ యువకుడిని ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే విజయనగరం ప్రాంతానికి చెందిన సిరాజ్తో పాటు హైదరాబాద్ చెందిన సమీర్ వీళ్ళందరితో పాటు ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి చాటింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక యువకుడు కూడా వీళ్ళతో పాటు చాటింగ్ చేస్తున్నట్టున్నది. వీళ్ళంతా కూడా భారతదేశంలోని మెట్రో ప్రాంతాలు ముఖ్యంగా బాంబే, చెన్నై, అదేవిధంగా బెంగళూరు, కలకత్తా, ఢిల్లీతో పాటు కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే అనుమానంతో ఎన్ఐఏ బృందం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరితో గ్రూప్ చాట్లో చేస్తున్న విరహాన్, వరంగల్ చెందిన ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన విరహాన్ అనే యువకుడిని అదుపులో తీసుకుంది. అతనితో పాటు అతనికి సన్నిహితంగా ఉంటూ అదే గ్రూప్లో సభ్యులుగా ఉన్న కాజిపేట ప్రాంతానికి చెందిన మరొక 2 యువకులను కూడా ఆ ఎన్ఐఏ అదుపులో తీసుకుంది. అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని తెలుస్తున్నది. మొత్తం విశ్వసనీయ వర్గాల ద్వారా ఆ లోకల్ పోలీస్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ స్థాయిలో అనుమానం వచ్చింది కాబట్టి వీళ్ళు విచారణ చేస్తున్నారు. ఈ అనుమాన విషయంలో వీళ్ళ విచారణ తర్వాత వీళ్ళేమన్నా ఉగ్రవాదులతోటి, పాకిస్తాన్తో వాళ్ళ ఉగ్రవాదులతోటి, తీవ్రవాదులతోటి ఎటువంటి సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఇది చాటింగ్ వరకే పరిమితమైందా, లేకపోతే మెట్రోపాలిటన్ ప్రాంతంలో పేలుళ్లకు సంబంధించి ఎటువంటి కుట్ర జరగబోతుందనే విషయంలో కూడా విచారణ సాగుతున్నదని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కూడా ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్లో కొలంబోకు వెళ్తున్న ఒక యువకుని కూడా ఇక్కడ అదుపులో తీసుకున్నారు. అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అతనికి ఆ ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధాలు లేవని చెప్పేసి అతను విడిచిపెట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన విరహాన్ అనే ఒక యువకుని అదుపులో తీసుకున్నారు. అతని స్నేహితులుగా ఉన్న మరొక కాజిపేట ప్రాంతానికి 2 యువకులను తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్కు తరలిస్తున్నట్టు ఎన్ఐఏ తన స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక చాటింగ్ చేస్తూ సౌదీ అరేబియాలో అబుసాబ్ అనే ఒక యువకునితో చాటింగ్ చేస్తున్నారు. ఈ చాటింగ్ సంబంధించి ఉగ్రవాదులకు రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారణ చేసిన తర్వాత నిజంగానే వరంగల్ ప్రాంతానికి చెందిన యువకునికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కాజిపేట ప్రాంతానికి చెందిన 2 యువకులకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది. ఇప్పటికిప్పుడు మనం ఎవరిని చెప్పలేం, కానీ విశ్వసనీయ వర్గాల ద్వారా మాత్రం వీళ్ళ ముగ్గురు మాత్రం పక్కా అదుపులో తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్టు ఏదైతే ఎన్ఐఏ పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కానీ యువకులకు విజయనగరం సంబంధించిన సిరాజ్ కానీ, హైదరాబాద్ సంబంధించిన సమీర్తో పాటు కానీ, అదే సౌదీ అరేబియాలో వీళ్ళందరి పాటు ఈ 20 మంది ఎటువంటి చాటింగ్ చేస్తున్నారు, ఎటువంటి ఉగ్రవాదులకు లింక్స్ ఉన్నాయి, ఈ చాటింగ్లో ఎటువంటి ఉగ్రవాదుల సంబంధాలు పూర్తి స్థాయిలో విచారణ చేస్తే కానీ తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత 2 రోజులుగా ఎన్ఐఏ బృందాలు మాత్రం ఇక్కడ 3 యువకులను అదుపులో తీసుకోవడం మాత్రం కలకలం రేపుతుంది. వీడియో చిన్నామర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.